ఒక క్రికెట్ మ్యాచ్లో ప్రారంభం నుండి చివరి వరకు ఒకే జట్టు గనుక పూర్తి ఆధిపత్యం చూపిస్తే ఆ మ్యాచ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈరోజు ఢిల్లీ మరియు కోల్కతా జట్ల మధ్య జరిగిన 51వ ఐపీఎల్ మ్యాచ్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు టాస్ గెలిచిన దగ్గర నుండి మ్యాచ్ ముగిసే చివరి బంతి వరకు ప్రతి క్షణాన్ని తమ గుప్పిట్లోనే పెట్టుకుంది. ఎక్కడా కూడా ఢిల్లీ జట్టుకు గెలవాలి అనే ఆశ కూడా లేకుండా చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీజన్ ఆరంభంలో కోల్కతా జట్టు బౌలర్లు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ లాంటి వాళ్లు గాయపడడంతో అత్యంత బలహీనమైన బౌలింగ్ అటాక్గా కోల్కతా కనిపించింది. కానీ విచిత్రం ఏంటంటే, సీజన్ గడుస్తున్న కొద్దీ ఏ బౌలింగ్ అయితే వీకెస్ట్ అని అందరూ అనుకున్నారు, అదే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టోర్నీలోని స్ట్రాంగెస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్గా మారి కోల్కతా జట్టుని వరుసబెట్టి గెలిపిస్తోంది. ఈ మ్యాచ్లో కూడా కోల్కతా జట్టు బౌలింగే ప్రధాన పాత్ర పోషించింది. గత 4 మ్యాచ్లుగా కోల్కతా జట్టు వరుసగా గెలుస్తూ వస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణం వాళ్ల బౌలింగ్ అని చెప్పక తప్పదు. కోల్కతా వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సింహాల్లా దూసుకుపోతోంది. మరి ఇంకోవైపు ఢిల్లీ జట్టు సొంత గడ్డపై ఆడుతున్నా గెలవాలని కసి లేకుండా మ్యాచ్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు హోటల్కి వెళ్లిపోదామా అన్నట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు గెలుపుకు కారణాలను విశ్లేషిస్తే మొదటగా వాళ్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించే చెప్పుకోవాలి. ముఖ్యంగా జట్టు స్పిన్ బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి మరియు అనుకూల్ రాయ్ ఈ ముగ్గురు తమ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్తో ప్రత్యర్థులను మధ్య ఓవర్లో పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏమాత్రం కూడా పరుగుల దాహం తీర్చుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా సునీల్ నరైన్ అయితే 4 ఓవర్లకు గాను కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టాడు. దీన్ని బట్టే అతడు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో అనుకూల్ రాయ్ 31 పరుగులు ఇచ్చి పాతం నిస్సంక మరియు ట్రిస్టన్ స్టబ్స్ లాంటి కీలక వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి వికెట్లు ఏమీ పడగొట్టకపోయినా కేవలం 7 ఎకానమీతో బౌలింగ్ చేసి మధ్య ఓవర్లో ఢిల్లీని కంట్రోల్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. యువ బౌలర్ కార్తీక్ త్యాగి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీజన్ ప్రారంభంలో పరుగులను ధారాళంగా సమర్పించుకున్న ఈ యువ పేసర్ గత కొన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్లో 4 ఓవర్లకు గాను కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి కేఎల్ రాహుల్ మరియు అశుతోష్ శర్మ లాంటి డేంజరస్ బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాడు. బౌలర్లు ఇంత అద్భుతంగా రాణించడమే కాకుండా ఫీల్డర్లు కూడా పాదరసంలా కదిలారు. ముఖ్యంగా రోమన్ పావెల్ పట్టిన సమీర్ రిజ్వీ క్యాచ్, అనుకూల్ రాయ్ పట్టిన అక్షర్ పటేల్ క్యాచ్ కేకేఆర్లో కొత్త జోష్ నింపింది. అందుకే ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 స్కోరు మాత్రమే చేసింది. ఇక కోల్కతా ఓపెనర్ ఫిన్నెలన్ బ్యాట్తో అరాచకం మొదలెడితే వార్ వన్ సైడ్ అవడమే కాదు, ప్రత్యర్థి జట్టు పరాజయం వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అని ఈరోజు మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. మిగతా బ్యాటర్లందరూ కూడా అతి కష్టం మీద 150 స్ట్రైక్ రేట్తో ఆడడానికే ఆపసోపాలు పడుతున్న పిచ్పై ఫిన్నెలన్ ఏకంగా 213 స్ట్రైక్ రేట్తో కేవలం 47 బంతుల్లో 10 సిక్సర్లు మరియు 5 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించి రఫ్ఫాడించి వదిలేశాడు. తన కెరీర్లోని మొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. అతని భీకర హిట్టింగ్ కారణంగానే కోల్కతా జట్టు 143 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 34 బంతులు మిగిలి ఉండగానే 14.2 ఓవర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత కొన్ని రోజులుగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అలెన్ ఈరోజు తన బ్యాట్తో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించి ఢిల్లీ బౌలర్లకు పీడ కలలు మిగిల్చాడు. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ ఇలా బౌలర్ ఎవరైనా సరే వారిపై కనికరం లేకుండా విరుచుకుపడ్డమే ధ్యేయంగా రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఫిన్నెలన్ పలు అరుదైన రికార్డులను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. కోల్కతా తరపున ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అలెన్ చరిత్ర సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే శతకం బాది గతంలో సునీల్ నరైన్ 49 బంతుల్లో నమోదు చేసిన రికార్డును బద్దలుగొట్టాడు. అంతేకాకుండా కోల్కతా తరపున ఐపీఎల్లో సెంచరీ సాధించిన 4వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా 10 సిక్సర్లు బాదిన 3వ కోల్కతా ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ డిస్ట్రక్షన్ ఫిన్నెలన్ చేస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కెప్టెన్ అజింక్య రహానే, రఘువంశీ పవర్ ప్లేలోనే పెవిలియన్ చేరినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్యామరూన్ గ్రీన్తో కలిసి ఫిన్నెలన్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. గ్రీన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచి అలెన్కు అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు ఏకంగా 116 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను పూర్తి ఏకపక్షంగా మార్చేశారు. ఢిల్లీపై కోల్కతా జట్టుకు ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో
ఢిల్లీ ఓడిపోయింది. కేకేఆర్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్లు ఆడి 8 పాయింట్స్తో ఉంది. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ 7వ స్థానం నుండి 8వ స్థానానికి దిగజారింది. మిగతా 3 మ్యాచ్లు గెలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్లదు. కాబట్టి ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలకు శుభం కార్డు పడిపోయింది. అదే సమయంలో 8వ స్థానంలో ఉన్న కోల్కతా జట్టు ఈ అద్భుత విజయంతో 9 పాయింట్స్ సాధించి 7వ స్థానానికి ఎగబాకింది. పంజాబ్ జట్టుతో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లో కోల్కతా జట్టుకు లభించిన ఆ ఒక్క అదనపు పాయింట్ వాళ్ల పాలిట సంజీవనిలా మారే అవకాశం ఉంది. ఆ రోజు అద్భుతమైన ఫామ్లో ఉన్న పంజాబ్కు ఆ మ్యాచ్ రద్దవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకవేళ ఆ రోజు పంజాబ్ గెలిచి ఉంటే ఈరోజు వాళ్ల పొజిషన్ ఇంకా కంఫర్టబుల్గా ఉండేది. వర్షం ఒక జట్టు తలరాతను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇకపోతే మే 13వ తేదీన బెంగళూరు జట్టుతో కోల్కతా తమ తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. కోల్కతా వరుసగా 4 మ్యాచ్లు గెలిచి యమజోరు మీద ఉంటే బెంగళూరు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి డీలా పడిపోయింది. కాబట్టి కేకేఆర్ విషయంలో ఆర్సీబీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోల్కతాపై గెలవాలి అంటే వాళ్ల స్పిన్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ఆర్సీబీ దృష్టి పెట్టాలి. ఇక ఇప్పుడు మనం ఢిల్లీ జట్టు ఇంత కీలకమైన మ్యాచ్లో ఎందుకు బొక్కబోర్లా పడిందో చూద్దాం. అసలు ఢిల్లీ జట్టులో ఉన్న అతిపెద్ద మైనస్ వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్. బ్యాటింగ్లో ఏమాత్రం స్థిరత్వం లేకపోవడం, కష్టకాలంలో బాధ్యత తీసుకునే నాదుడే కరువయ్యాడు. ఈరోజు మ్యాచ్లో పాతు నిస్సంక మాత్రమే 50 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అశుతోష్ శర్మ 39 పరుగులు చేసి కాస్త ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. వీళ్ళందరూ కనీసం 100 స్ట్రైక్ రేట్తో ఆడడానికి కూడా నానా తంటాలు పడ్డారు. ఇక ఢిల్లీ మేనేజ్మెంట్ చేసిన ఒక బ్లెండర్ మిస్టేక్ గురించి మాట్లాడుకోవాలి. స్లో పిచ్లపై అభిషేక్ పోరెల్ అద్భుతంగా ఆడతాడు అని ఎన్నోసార్లు రుజువైనా కూడా అతన్ని పక్కన పెట్టి ఫ్లాట్ పిచ్లపై ఆడే నితీష్ రాణాను తీసుకున్నారు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ కంటే కూడా మ్యాచ్ను చివరి వరకు తీసుకువెళ్లి ఫినిష్ చేసే సత్తా ఉన్న డేవిడ్ మిల్లర్ను తీసుకుని ఉంటే మిడిల్ ఆర్డర్కు ఒక స్థిరత్వం వచ్చేది. ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి తీవ్రమైన ఒత్తిడికి లోనై బ్యాటింగ్ను గాలికి వదిలేశాడు. ఈరోజు 22 బంతులు ఆడి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ విభాగం ఇలా పేక మేడలా కూలిపోవడం వల్లే ఢిల్లీ ఈరోజు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బోర్డుపై డిపెండ్ చేసుకోవడానికి సరైన స్కోరు లేనప్పుడు ఎంత గొప్ప బౌలింగ్ లైనప్పున్నా లాభం ఉండదు. కానీ ఢిల్లీ బౌలింగ్లో కూడా తప్పులు లేకుండా ఏమీ లేవు. కుల్దీప్ యాదవ్ ఈ మధ్యకాలంలో పరుగులను మంచునీళ్ల ప్రాయంలా పంచిపెడుతున్నాడు. ఈరోజు కేవలం 3 ఓవర్లు వేసి ఏకంగా 14 ఎకానమీతో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కొత్తగా తుది జట్టులోకి వచ్చిన విప్రజ్ నిగమ్ అయితే 17 ఎకానమీతో పూర్తిగా చేతులెత్తేశాడు. మిచెల్ స్టార్క్ను అయితే కోల్కతా బ్యాటర్లు ఉతికి ఆరేశారు. అక్షర్ పటేల్ 27 పరుగులిచ్చి 1 వికెట్ తీసి 7 ఎకానమీతో కాస్త పర్వాలేదు అనిపించాడు. ఒకవైపు కోల్కతా స్పిన్నర్లు అద్భుతాలు చేస్తుంటే ఢిల్లీ స్పిన్నర్లు మాత్రం ఓవర్కు 14 చొప్పున సమర్పించుకుంటే మ్యాచ్ ఎలా గెలుస్తారు? ఇక్కడ కెప్టెన్ అక్షర్ పటేల్ తీసుకున్న ఒక చెత్త నిర్ణయం గురించి ఖచ్చితంగా చెప్పాలి. లుంగి ఎంగడి తను వేసిన 2 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒకవైపు అలెన్ దారుణంగా కొడుతున్నప్పుడు ఎంగడికి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో అక్షర్ పటేల్కే తెలియాలి. కనీసం అతనికి బౌలింగ్ ఇచ్చి ఉంటే ఏదైనా వికెట్ పడే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ ఇన్నింగ్స్లో నిస్సంక అవుట్ అయిన తర్వాతే మొత్తం కథ మారిపోయింది. కాబట్టి ఒక్క వికెట్ మ్యాచ్పై ఎంత ప్రభావం చూపుతుందో కెప్టెన్గా అక్షర్కు తెలియకపోవడం శోచనీయం. దీనికి తోడు ఢిల్లీ దరిద్రపు ఫీల్డింగ్. స్కోరు తక్కువగా ఉన్నప్పుడు క్యాచ్లు పట్టుకుంటేనే మ్యాచ్లో మొమెంటం వస్తుంది. కానీ గ్రీన్ మరియు అలెన్ క్యాచ్లను స్టబ్స్, అక్షర్ జారు విడిచారు. ఈ సీజన్లోనే అత్యంత వరస్ట్ క్యాచింగ్ ఎఫిషియన్సీ ఉన్న జట్టుగా ఢిల్లీ తన పేరును మళ్లీ సార్థకం చేసుకుంది. అలా ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమి పాలైంది.